అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు చేస్తున్న పరిచర్యలో ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చాలా చిన్న సందర్భం. అదేంటనంటే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనకి అపోస్తులుడైన పౌలు తన 3వ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ సువార్త ప్రయాణంలో ఆయన ఎక్కడున్నాడు అని అంటే సువార్త ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? మిలేతు అనే ఒక పట్టణంలో ఉన్నాడు. ఎక్కడికో కబురు పంపించాడంట. ఎక్కడికేనంటే ఎఫెసీ సంఘ పెద్దలు, ఎఫెసీ సంఘ పెద్దల్ని పిలిపించాడు. వారితో మాట్లాడిన ఆ విషయాన్ని మనం చూచి అపోస్తులుడైన పౌలు సంఘం పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, లేకపోతే సంఘము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుందని పౌలు చెప్తున్నాడు అనే విషయాలను మనం ఈరోజు పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చూద్దాం. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదివాడు మాయ. అయితే 23 నుంచి అపోస్తులుడైన పౌలు పడిన భౌతికమైన శ్రమలన్నిటి గురించి చెప్తూ 28వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏంటంటే ఇప్పుడు యవనస్తులు ఎవరైనా చదవండి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చాలండి. అపోస్తులుడైన పౌలు ఆయన యొక్క సంఘాన్ని గూర్చి ఒక మాట చెప్తున్నాడు అండి. ఏంటనంటే సంఘములను గూర్చిన చింత, సంఘాలను గూర్చిన చింత ఏదో ఉందంటండి, అది దినదినము నాకు కలుగుచున్నది అని అన్నాడు. అంటే పిల్లల గురించి చింత ఉంటుంది, లేకపోతే మన కుటుంబాన్ని గురించి చింత ఉంటుంది. కానీ ఈ అపోస్తులుడైన పౌలు కుటుంబాన్ని గురించిన చింత కానీ లేకపోతే మరొక చింత కానీ లేదు. ఎటువంటి చింత ఉందనంటే సంఘాన్ని గురించిన చింత ఉందంట. సంఘాన్ని గురించిన చింత అనంటే ఆ చింత దినదినము ఎక్కువ అవుతుంది తప్ప ఆయనకి తగ్గట్లా. ఆ చింత దేనికోసం అంటే గలతీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదామండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమైన ప్రసవ వేదన నాకు కలుగుచున్నది, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఇప్పుడు ఈ చింత అనే మాట వాడాడు. రెండో మాట ఏం వాడాడు అని అంటే ప్రసవ వేదన అనే మాట మాట్లాడాడు. ప్రసవ వేదన కానీ దేనికోసం అంటే క్రీస్తు స్వరూపము వారి యందు ఏర్పడినట్లు. సంఘములను గురించిన చింత, సంఘములను గురించిన ప్రసవ వేదన పౌలుకి ఎందుకు ఉందనంటే ఈ సంఘము క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి, క్రీస్తు స్వరూపం వారి యందు ఏర్పడాలి. క్రీస్తు సంఘము అని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘము ఏదో సాధించింది ఏమి ఉండదు. క్రీస్తు సంఘము సాధించాల్సింది ఏంటంటే తన శిరస్సుగా ఉన్న ఆయన, తన భర్తగా ఉన్న యేసుక్రీస్తు యొక్క స్వరూపము వారి యందు వచ్చినప్పుడు మాత్రమే వారు క్రీస్తు సంఘం అని పిలువబడతారు. దానిని గూర్చిన చింత, దానిని గూర్చిన వేదన ఎవరు కలిగి ఉన్నారు అని అంటే అపోస్తులు. ఎన్ని సంఘాల్లో పరిచర్య చేశాడండి మనకు తెలీదు, అంటే నాకు కౌంట్ తెలీదు. కానీ 3 సువార్త ప్రయాణాలు చేసి 3 సువార్త ప్రయాణాల్లో అనేకమైన దేశాల్లో ఆయన సంఘాలని కట్టడంలో ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఇన్ని క్రీస్తు సంఘాలు గూర్చిన చింత ఎవరికి ఉందనంటే అపోస్తులుడైన పౌలు ఆ చింతను కలిగి ఉన్నాడంట. అయితే ఇప్పుడు ఏ ప్రాంతంలో నిలవబడి ఉన్నాడు అంటే, ఏ ప్రాంతంలో సువార్తను ముగించి వచ్చాడు అంటే ఆసియా అనే ప్రాంతంలో సువార్తను ముగించి వచ్చాడంట. వచ్చి ఆయన ఏమంటాడనంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు, సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు అపోస్తులుడైన పౌలు? మీరు కిందకి వెళ్ళక చూస్తే ఎఫెసీ అనే పట్టణంలో సువార్త చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు అని అంటే 3.5 సంవత్సరములు
పరిచర్య చేశాడు. మీ అందరికి గుర్తుందో లేదో మరి నాకు తెలీదు, అపోస్తలుడైన పౌలు రెండో సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే రెండోసారి సువార్త ప్రయాణం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఎక్కడికి వెళ్దామని అనుకున్నాడు అని అంటే ఆసియా అనే పట్టణం వైపు వెళ్దామని అనుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అని అంటే నువ్వు ఆసియా వైపు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటే వేరే పట్టణాల వైపు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే కొరింథీ పట్టణం వైపు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మూడో సువార్త ప్రయాణంలో మాత్రం ఆసియాలో అతను కాలు పెట్టాడు. కాలు పెట్టి ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు అని అంటే 3.5 సంవత్సరాలు పనిచేశాడు. 3.5 సంవత్సరాల్లో ఆ సంఘంలో ఎవరు ఏర్పడ్డారంట? పెద్దలను ఏర్పాటు చేశాడు. పెద్దలను ఏర్పాటు చేయడం అని అంటే మీకు విషయం చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. విశాఖపట్నంలో క్రీస్తు ప్రభు సంఘంలో ఇప్పుడు వరకు పెద్దలు ఏర్పడలేదు. ఓకేనా? ఎంతకాలం అయి ఉంటుంది క్రీస్తు సంఘం ఏర్పడి విశాఖపట్నంలో? 20 సంవత్సరాలు అయి ఉంటుందా? లేదు, ఇంకా ఎక్కువ వద్దు, మనం వచ్చే 20 సంవత్సరాలు అవుతుంది. ఓ 30-40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పటికీ క్రీస్తు సంఘాల్లో పెద్దలను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎందుకనంటే పెద్దలను ఏర్పాటు చేయడం అని అంటే 50 దాటిన వాళ్ళు అందరూ పెద్దలు అయిపోతున్నట్లుగా క్రీస్తు సంఘంలో పెద్దలు అనేది అది కాదు. పెద్దలు కావాలనంటే ఒక 13 లక్షణాలు 15 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కలిగిన వారే ఎవరు అని అంటే పెద్దలు. అప్పుడు మరి మీకు డౌట్ రావాలి, ఇప్పుడు ఏంటి ఎఫ్ఎస్సి వైజాగ్ అనే మహాపట్నంలో లేకపోతే ఏలూరు అందరూ గొప్పగా అనుకునేది ఏంటంటే జాషువా గారు పనిచేస్తున్న సంఘంలో కూడా ఇప్పటి వరకు పెద్దలు లేరు. ఇప్పుడు మరి అలాంటి దగ్గర మనం ఇన్ని సంవత్సరాలైనా సాధించలేంది ఎఫ్ఎస్సి పట్టణంలో 3 సంవత్సరాలకే పెద్దలు ఎలా వచ్చేసారు? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎందువల్ల వచ్చేసి ఉంటారండి? ఎందుకనంటే వచ్చిన వారు ఎవరు అంటే యూదుల నుంచి వచ్చారు. యూదుల్లో ఆల్రెడీ ఆ అర్హతలు కలిగిన వారే చాలా మంది ఉన్నారు. కాకపోతే వారికి తెలియదు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సంకల్పం తెలీదు. ఇప్పుడు సంకల్పాన్ని తెలుసుకున్నారు, లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు అంటే పెద్దలను ఏర్పాటు చేసి ఆ పెద్దలకి సంఘాన్ని అప్పగించి అతను అక్కడి నుంచే వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పెద్దలను పిలిపించి ఎలాగ మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. దినము నుండి ఒక నిమిషం. మొదటి ఏంటంటే ఆసియాలో కాలు పెట్టినప్పటి నుండి ఏంటి ఎదుర్కొన్నాడంట? యూదుల వలన కుట్ర. ఈ కుట్ర వలన అతనికి ఏమొచ్చిందనంటే శోధన. అప్పుడు ఈ శోధనలో అతను ఏం చేశాడు అంటే కన్నీళ్లు విడుస్తూ పూర్ణ వినయంతో ప్రభుని సేవించాడు. ఆసియా అనే దేశంలో ఒక పట్టణం ఎఫెసి. వాటన్నిటినీ కలిపి ఏం చెప్తున్నాడు అని అంటే నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్యన ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించును. కన్నీళ్లు విడిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుంటునో మీకే తెలియను. ఈ సమయంలో మీరు కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. అంటే ఆసియాలో శ్రమ ఎలాంటిది వచ్చిందంటండి? అంటే ఎలాంటిది వచ్చిందనంటే అంటే యూదుల వల్ల కుట్ర అనే ఒక మాట మనకు రాయబడింది. తర్వాత ఆసియాలో చాలా శ్రమ వచ్చింది అని రాయబడింది. కానీ అది ఎలాంటి శ్రమో అని అంటే ఒక మాటలో చెప్పాడు. ఏంటనంటే బ్రతుకుదుము. మా మట్టుకు మేము కోల్పోయామంటండి. చనిపోయే ముందు తెలుస్తుంది అంటారు కదా, అంటే చచ్చిపోతాం ఇంకా మనకు అవకాశం లేదు అని తెలిసిపోద్ది అంట కదా. అలాంటి నమ్మకం ఎవరికి వచ్చేసిందనంటే అపోస్తలుడైన పౌలుకు వచ్చేసిందంట.
భారం వలన ఏం చేయబడ్డాం అంటే కృంగిపోయాము. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకున్నట్టు మాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అదే ఆసియాలో నిలవబడి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సహోదరులారా, పెద్దలతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి మీ మధ్య ఎలాగున్నానో మీకు తెలుసు. ఎలాంటి పరిస్థితి అంటే, యూదులు నా మీద ఏం చేశారు అంటే కుట్ర చేశారు. ఆ కుట్రలో వలన నాకు శోధన వచ్చింది. ఆ శోధనలో నేను నా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నేను పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించాను. తర్వాత ఏమని అంటున్నాడు అంటే, ప్రయోజనకరమైంది ఏది దాచుకొనుక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీస్ దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇది అంతయు మీకు తెలియను. అంటే విషయాలన్నీ ఏం చెప్తున్నాడు అంటే, ఏలోనే ఏం చెప్తున్నాడు అంటే, బహిరంగంగా ఇంటింట. బహిరంగంగా అంటే సువార్త కూడికలు, ఇంటింట అంటే గృహ కూడికలు. సో ఇంటింట బోధించాడు, బహిరంగంగా బోధించాడు. బోధించి దేవుని ఎదుట అందరూ కూడా మారు మనసు పొందాలి, క్రీస్తులో విశ్వాసం ఉంచాలి అని ఎవరెవరికి బోధించాడు అంటే, యూదులకు గ్రీసు దేశస్థులకు. అంటే యూదులు ఎవరు? అబ్రాహాము సంతానం. గ్రీసు దేశస్థులు ఎవరు? అన్యులు. వీళ్ళేమో ఇశ్రాయేలీలు, వీరేమో అన్యులు. గ్రీసు దేశస్థులకు సాక్ష్యమిచ్చి తిని. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే అని మనం పెట్టుకొని చదువుకున్నాం కదా. ఈ చదువుకున్న విషయాలన్నీ కూడా పెద్దలకి తెలుసా తెలీదా? తెలుసు. అందుకని ఏమంటున్నాడు అంటే, ఆసియాలో కాలు పెట్టినప్పటి నుండి నేను ఎలాగున్నానో మీరు ఎరిగారు అని చెప్పి, నేను బహిరంగంగా ఇంటింటా బోధించి మారు మనసు పొంది క్రీస్తులో విశ్వాసం ఉంచాలని యూదులకి గ్రీస్ దేశస్తులకి సాక్ష్యం ఇచ్చాననే విషయం మీరు ఎరిగి ఉన్నారు అంటే, వాళ్ళకి తెలిసిన విషయాన్నే మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, 22వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. ఇదిగో ఇప్పుడు నేను ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. యాక్చువల్గా అపోస్తులైన పౌలు అంటే ఆయనకి ముందుగానే తెలుస్తుంది ఏంటంటే, యెరూషలేం పట్టణం వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాలి? రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన అంతియోకయ పట్టణానికి నుంచి బయలుదేరతాడు. పట్టణాలన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి అని అంటే అంత్యోకయకు వచ్చేయాలి. కానీ ఈ ప్రయాణంలో మాత్రం అంత్యోకయ పట్టణానికి వెళ్ళడు ఆయన. ఎందుకనంటే యెరూషలేంకి వచ్చిన తర్వాత అతను ఏం చేయబడతాడని పరిశుద్ధాత్మ ముందుగానే తెలియజేశాడనంటే, అతను బంధింపబడతాడు. అందుకనే ఒక ప్రవక్త వచ్చాడు, అగబు అనే ఒక ప్రవక్త. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషులను ఎలాగును బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అంటే అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణం నుంచి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని అంటే యెరూషలేం బయలుదేరుతున్నాడు. యెరూషలేం బయలుదేరుతున్నప్పుడే అతనికి తెలిసిన విషయం ఏమిటంటే, నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత బంధించేస్తారు. అప్పుడు ఎవరో ఒక ప్రవక్త ఈ
యూదులందరూ కూడా ఏం చేస్తారనంటే నడుముకి ఒక తాడు కట్టుకుంటారు కదా, ఆ తాడు పౌలు తాడు తీసుకొని చేతుల్ని కాళ్ళని కట్టేసుకొని ఇగో ఈ నడికట్టు కలిగిన మనిషిని యెరూషలేముకి వెళ్తే ఇక ఇలా బంధించేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు పెద్దలకి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏం సంభవించునో నాకు తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడు. అపోస్తలుడైన పౌలుకి బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయి. ఒక పట్టణంలో ఏమన్నారనంటే, ఈ విషయం తెలిసిన తర్వాత అపోస్తలుడైన పౌలు వెళ్ళడం లేదు. వాళ్ళు, అమ్మో నువ్వు ఈ ఊరు విడిచి యెరూషలేము వెళ్తే నువ్వు చచ్చిపోతావు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అన్నారు. ఎందుకనంటే ఎవరు వెళ్తారు, ప్రమాదం ఉందని తెలిస్తే? ప్రమాదం ఉందనంటే వెళ్ళరు కదా. కానీ అపోస్తలుడైన పౌలు వెళ్ళడానికి ముందుకు వచ్చాడు. ఎందుకనంటే 24వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఒక నిమిషం అండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రెండు పనులు ఎత్తుకున్నాడు. ఆ రెండు పనులు ఏంటనంటే, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుట యందు ఒక పరుగు కలిగి ఉన్నాడు ఆయన. రెండోది యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్య. మనకి తిమోతి పత్రిక చదివినప్పుడు ఒక మాట కనబడుతుంది కదా, ఏంటనంటే నా పరుగుని కడముట్టించాను అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ పరుగుని కడముట్టించుకోవడం కోసం ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, పరిశుద్ధాత్మ ముందుగానే చెప్తున్నాడు, నువ్వు ఆ ఊరు వెళ్తే నువ్వు అక్కడ బంధింపబడతావు. ఏం శ్రమలు వస్తాయో తెలియదు అతనికి, కానీ ఏం తెలుసు అని అంటే యెరూషలేము పట్టణానికి వెళ్తే నన్ను బంధించేస్తారు. సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును కడముట్టించడానికి యేసు వలన పొందిన పరిచర్యను నేను ముందుకు తీసుకొని వెళ్ళడానికి అపోస్తలుడైన పౌలు అక్కడున్న ఆ పెద్దలతో ఏం చెప్తున్నాడు అంటే, 24వ అధ్యాయంలోనే 24వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకొనట్లేదు అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణం నుంచి యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు కదా. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నిన్ను బంధించేస్తారు అని చెప్తున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రం వెళ్ళడానికి నిశ్చయించుకొని ముందుకు కదులుతున్నాడు. ఎందుకు కదులుతున్నాడు అని అంటే, ఒక విషయం చెప్తున్నాడు. ఏంటనంటే, నాకు సాక్ష్యం ఇవ్వడానికి నా పరుగును నేను ముందు తీసుకుని వెళ్ళాలి, యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను నేను తొదముట్టించాలి, కాబట్టి నేను ముందుకు వెళ్తాను అని అన్నాడు. వెళ్ళగలరా? వెళ్ళలేం కదా. కానీ వెళ్ళలేకపోవడానికి మనకున్న కారణం ఏంటనంటే, మన ప్రాణం మీద తీపి ఉంటుంది. మనకి ఆ తీపి మనల్ని ఏం చేస్తుంది అంటే ముందుకు వెళ్ళనివ్వదు, వెనక్కి లాగేస్తుంటుంది, ఆ పరిచర్యను చేయనివ్వదు, ఆ పరుగుని కడముట్టించడానికి వెళ్ళదు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, నా ప్రాణమును ప్రియముగా ఎంచుకొనలేదు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే, నా కొరకు అన్నదమ్ములైన్ను, అక్కచెల్లెలైన్ను, ఇండ్లైన్ను, భూములైన్ను, ఆఖరికి తన ప్రాణమును గూర్చిన చింతను కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడే నాకు శిష్యుడు అవుతాడు తప్ప, ఈ లోకం మీద కానీ లేకపోతే తన ప్రాణం మీద కానీ ఆశ పెట్టుకొని నన్ను వెంబడించాలి అని అనుకుంటే అది జరగని పని అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పరిచర్యను కొనసాగించడానికి కానీ పరుగుని కడముట్టించడానికి ముందుకు వెళ్ళడానికి కానీ కారణం ఏంటనంటే, తను ముందుగానే ఒకటి నిర్ణయించుకున్నాడు. ఏంటనంటే, నా ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఒకవేళ ఎంచుకున్నాడు అనుకో, ప్రాణానికి కావాల్సిన కంఫర్ట్లన్నీ కావాలి. మీకు విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నాడు కదా, అక్కడ బొంత వేసుకొని పడుకుని ఉంటాడా, చాప మీద పడుకుని ఉంటాడా? అప్పుడు మీరు అనాలి, అని ఆ చాప కూడా ఉండదని అని. నేల మీద పడుకున్నాడు. మనం అక్కడ వెళ్ళి చోటు తలగళ్ళేస్తే మనకు నిద్ర రాదు. సరే నేను ఉండిపోతానండి, రామ్ మనం. పోనీ మీరు సభ్యులు, మీరు రాకపోయినా అనుకోవచ్చు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని అంటే నాకు వెళ్ళబుద్ధి లేదు. అంటే మనకి
ప్రాణం మీద, ప్రాణం ప్రియం, ప్రాణం అంటే ప్రాణం పోతుంది అనేది కాదు నా ఉద్దేశం. ప్రాణం అంటే మనకు కంఫర్ట్ జోన్ ఉంటుంది, మనకు ఒక సౌకర్యాలతో కూడిన ఒక జీవితం ఇష్టం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, సౌకర్యాలతో కూడిన జీవితానికి నా ప్రాణానికి ప్రియంగా పెట్టుకోలేదు నేను, అది ఉంటుందంతే, దాన్ని పట్టించుకోడు. దేనికోసం అంటే ఆయనకి రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికేమో పరుగును అప్పగించాడు, యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యని పట్టుకొని ఉన్నాడు, ఆ భారాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఈ రెండిట్ల కోసం యెరూషలేములో నాకు బంధకాలు శ్రమలు ఉన్నాయని, కాచుకొని ఉన్నాయని తెలిసినా కూడా నేను ముందుకెళ్తున్నాను. ఎందుకనంటే ఒకవేళ ముందుకెళ్తున్నప్పుడు నా ప్రాణం ఏమైనా వద్దని చెప్తుందేమో, దాన్ని నేను ప్రియంగా ఎంచుకోవట్లే. దాన్ని నేను చూడండి, మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ముద్దు చేస్తుంటాం కదా, అప్పుడు పెద్దోళ్ళు వచ్చేయమంటారండి, అంత ముద్దు చేయకు, దాన్ని మామూలు వదిలితేనే తగ్గుతుంది అంటాం కదా. ఆ వదిలేటప్పుడు దానికి తగిన జాగ్రత్తనివ్వం, రూడ్గా ఉంచుతాం కదా. ఈ ప్రాణాన్ని కూడా రూడ్గా చేస్తున్నాడు అంటండి, ప్రియంగా ఎంచుకోవట్లేదు ఆయన. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్తున్నాడు? మనతోనా? కాదు, పెద్దలతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అనేది ముందుకెళ్ళాక చూద్దాం. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవరును నా ముఖమును చూడరని నాకు ఇప్పుడు తెలియను. అంటే మీలో ఎవరు నా ముఖం చూడరు అని నాకు తెలియను అంటే, నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందనంటే ఈ కరోనా టైం గుర్తొచ్చింది. కరోనా టైంలో మీ అందరు గుర్తుందో లేదో, బంధువుల్ని హాస్పిటల్ లోపలికి పంపించేవారు, లోపలికి మనల్ని రానిచ్చేవారు కాదు. ఓన్లీ పేషెంటే వాడు తలగడ, వాడు బ్యాగు, వాడు వాటర్ బాటిల్ పట్టుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళాలి. తిరిగి వచ్చాడంటే మనల్ని కలుస్తాడు, తిరిగి రాడు అంటే మనల్ని చూడనివ్వరు కూడా. అప్పుడు గుండెలు అవిసిపోయినట్టు ఏడ్చేవారు కదా. కానీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట కూడా అలాంటిదే. ఏంటనంటే, నా ముఖం ఇక మీదట మీరు చూడరని నాకు తెలుస్తుంది, ఆల్రెడీ నాకు తెలిసిపోయింది, చూడడం ఇంకా. అర్థమైందా? ఎందుకునంటే ఇప్పుడు యెరూషలేంకి వెళ్తాడు, యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? బంధించేస్తారు, జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? రోమాపట్నానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎంతకాలం ఉంటాడో, జైల్లోనే చచ్చిపోతాడో తెలీదు పౌలుకి. అందుకని ఏమంటున్నాడనంటే, ఇక మీదట నా ముఖాన్ని మీరు చూస్తారో లేదో నాకు తెలీదు. 3.5 సంవత్సరాలు పనిచేశాడు చర్చ్లో, 3.5 సంవత్సరాలు ఆ పట్టణంలో సువార్త చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడనంటే, ఇక మీదట నా ముఖం మీరు చూడరు. అయితే 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాను, నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను, దేవుని సంకల్పము తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, సి అని రాసుకుందాం. 3.5 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఏం చేసాడు ఇంతకీ? వారి మధ్యన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ సంచరించాడు. కూర్చొని ఉండలేదు ఆయన, లేకపోతే ఏదో నార్మల్గా డేరాలు కుట్టుకునే పని చేయట్లే. ఏం చేస్తున్నాడనంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటించే పనిలో మొత్తం ఎఫ్ఎస్సి పట్టణంలో 3.5 సంవత్సరాలు తిరిగాడు. తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడనంటే, దేవుని సంకల్పమును తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. అప్పుడు దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా తెలియజేశాడు. ఏంటి ఇప్పుడు? అప్పుడు ఈ మాటను బట్టి ఏమంటున్నాడనంటే, ఇక మీదట మీలో ఎవ్వరి ఆత్మ నాశనం కొరకు నేను బాధ్యుడిని కాదు, మీ నాశనానికి మీరే బాధ్యులు. ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని మీకు సాక్ష్యం పెట్టుచున్నాను. ఈ సందర్భంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవరాపల్లిలో మనం సువార్త ప్రకటిస్తుంటాం. ఎంతమంది మారుతారండి? చెప్పలేవా? చెప్పలేము, నిజమే చెప్పలేము. దేవరాపల్లిలో సువార్త ప్రకటిస్తే ఎంతమంది రక్షణ పడతారో మనకు తెలీదు. దాన్ని బట్టి ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే, 2 లక్షలు ఖర్చు పెట్టి సువార్త కూడికి నిర్వహించాం, ఏటండి ప్రయోజనం, ఒక్కడో ఏం మార్పు చెందలేదు. ఇప్పుడు అలాంటిది మన మాటల్లో ఉంటుంది, మన ఆలోచనలు ఉంటుంది. ఎంత మీరు ప్యూర్గా ఆలోచిస్తున్నా కూడా ఒకనొక టైంలో మనకు ఆ ఆలోచన వస్తుంది. అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక మాట ఉంది. ఏంటనంటే, అపోస్తలుడైన పౌలుకి దేవుడు అప్పగించిన
పని ఏంటనంటే, పరిచర్య ఏంటనంటే సాక్ష్యం ఇవ్వడం, దేవుని సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేసేసాడు. ఇప్పుడు దేవరాపల్లిలో కూడా ప్రకటించేశాడు. ఇప్పుడు ఏంటి, వారి ఆత్మల విషయమే మనకున్న భారం ఇంకా లేదు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేసాడు. దేవరాపల్లి క్రీస్తు సంఘాన్ని ఒకవైపు నించోబెడతాడు, దేవరాపల్లి పట్టణం అంతటిని ఒకవైపు నించోబెడతాడు. వీళ్ళెవరికి దేవుని సంకల్పాన్ని మీరు పూర్తిగా తెలియజేయలేదంట. ఇప్పుడు ఈ భారం ఎవరి మీద ఉంది? దేవుని క్రీస్తు సంఘం మీద ఉంది. అప్పుడు క్రీస్తు సంఘం ఏం చెప్తుందనంటే, దేవా మేమైతే వీళ్ళందరికీ దేవుని సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేశాం, వారు మారలేదు, వారి నాశనానికి వారే కర్తలు, మాకు సంబంధం లేదు, ఓకే మీరు వెళ్ళిపోండి, మీరు అటు వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళు ప్రకటించలా. ఇప్పుడు దేవరాపల్లి పట్టణం అంతా ఏం చెప్తుందండి, ప్రభువా మేము మారడానికి, మారుమనసు పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అయితే ఆ క్రీస్తు సంఘం పడుకుంది, మాకేం చెప్పలా, కాబట్టి మేము నాశనం అయిపోతాం, మా నాశనానికి ఉత్తరవాదులు ఎవరు అని అంటే వారు అని అంటదన్నమాట, నేను అని అంటదన్నమాట. అర్థమైందండి? అంటే దేవుని సువార్త విషయంలో మనకి స్పష్టమైన అవగాహన ఉండాలండి. ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడనంటే, దేవుని సంకల్పం అంతయు మీకు పూర్తిగా తెలియజేశాను, ఇక మీదట ఎవరి ఆత్మ నాశనం విషయమై నాకు అంటే ఉత్తరం ఇవ్వాలన్న చింత నాకు లేదు అని చెప్పేస్తున్నాడు. అందుకు ఆ పెద్దల్ని సాక్ష్యం పెట్టాడని, నేను ప్రకటించాను కదా అని చెప్పి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చూసే ముందు ఒకసారి 33వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు అంటే ఏం చెప్తున్నాడు అంటే, వెండి, బంగారం, వస్త్రం. మీరు పౌలు గురించి తెలుసుకుంటే తిమోతికి ఉత్తరం రాస్తూ, నేను పలానా పట్టణంలో నా అంగీ విడిచిపెట్టేశాను, నా షర్ట్ అక్కడ ఉండిపోయింది, తీసుకొని వచ్చాయని ఉత్తరం రాశాడండి. అంటే ఎంత అవసరంలో ఉండుంటాడండి ఆయన. అర్థమైంది మీకు? పౌలు పరిస్థితి ఏంటంటే మనలాగా అక్కడ ఉండిపోయిందంట అని అంటే వదిలిరా ఇప్పుడు అని అంటాం కదా మనం, అలాంటి పరిస్థితిలో లేడు. ఉత్తరం రాశాడండి. ఆ ఉత్తరం రాస్తూ, నాయన ఆ ఊర్లో ఒక అంగీ విడిచిపెట్టేశాను, అది నువ్వు వచ్చినప్పుడు తీసుకుని వచ్చే, దాంతోపాటు కాగితాలును అవి కూడా విడిచిపెట్టేశాను, వాటిని కూడా తీసుకుని వచ్చే. అవి రాసుకుంటాడు, ఇదేమో షర్ట్ వేసుకుంటాడండి. ఇప్పుడేమంటున్నాడు అని అంటే, నిజంగా ఆయన కావాలని అనుకున్నాడు అనుకోండి, ఎలా బతకగలడు తమ్ముడు? అద్భుతంగా బతకగలడండి. ఎవరిని వెండి కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఆశించినట్లయితే పౌలు జీవితం ఇంకోలాగా ఉంటుంది. కానీ అలాగే చెప్పట్లేదండి. ఏం చెప్తున్నాడు అని అంటే, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఆశిస్తే మన మాట ఒకలాగా ఉంటుందా తమ్ముడు? అంటే మారుతుంది ఏమైనా? చిన్నది మారుతుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను పిన్ని, మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాను, నా మాట ఎలాగుంటుంది? ఈ పనస్తంలో పిక్కలు ఉంటాయి కదమ్మా, ఇలా అంటే జారుతాయి, నునుపుకుంటాయి, అలాగుంటాయి నా మాటలు. మీ ఇంటికి వచ్చాను, నీ దగ్గర నుంచి నాకేం అవసరంలే, నీలో లోపం ఏదో ఉంది, పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతానా లేదా? ఆశించట్లా. ఆశించకపోతేనేమో కరుకుకుంటుంది మాట. ఎందుకు? నువ్వు పెడితే పెట్టు, లేకపోతే లేదు, నేను చెప్పాల్సింది చెప్తాను. కానీ ఆశిస్తున్నాను. ఆశిస్తుంటే అలా కాదమ్మా, నీకుందన్న తెలుసు, నీకు ఇబ్బంది ఉంది, మరి నువ్వు ఎంతకన్నా నువ్వేం చేయగలుగుతావులే, చూడు మరి ఏంటి? అంత మెత్తగా ఉండదు వాక్యం. ఎందుకునంటే ఆ మెత్తన మాటలు ఎందుకు వస్తున్నానంటే, నువ్వు నా జేబులో పెట్టేదేదో నాకు కావాలి. కానీ పౌలు ఏమంటున్నాడనంటే, పెద్దలతో చెప్తున్నాడు, ఒకవేళ ఇప్పుడు 3.5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా, ఒకవేళ ఆశించేవాడయ్యుండి కూడా నేనేది ఆశించలేదు అని అన్నాడు అనుకో, ఏం చేస్తారండి ఆ పెద్దలు? ఊరుకో పౌలు, లేకపోతే చిన్న నవ్వేస్తారు. ఆ నవ్వే తెలిసిపోద్ది ఈయన బండారం ఏంటని. కానీ డైరెక్ట్గా చెప్తున్నాడు ఏంటనంటే, నేను మీ మధ్య ఉన్నాను, ఎవరిని వెండి కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశించలేదు. తర్వాత అండి, నా అవసరముల నిమిత్తము
నాతో ఉన్నవారి నిమిత్తము. మరీ దారుణం అండి ఇది. ఏంటనంటే నా అవసరము, నాతో ఉన్నవారి నిమిత్తం నా చేతులతో కష్టపడ్డాను. యూదులకున్న మంచి అలవాటు ఏంటంటే, యూదుల్లో ప్రతి వాడికి వాడు చేసే ఉద్యోగం అంటే వాడు చిన్నప్పటి నుంచే ఒక వృత్తి పని నేర్చుకుంటారు. ఏదో ఒక వృత్తి, వాడు ఎలాంటి అంటే వాడు పెద్ద అయ్యేకి ఏది చేసినప్పటికీ కూడా వాడు కుల వృత్తి అని అంటారు కదా, అలాగే వాడు చిన్నప్పటి నుంచి ఒక వృత్తి నేర్చుకుంటాడు. పౌలుకి మేబీ అలాంటి వృత్తి ఏదో వచ్చు. అదేంటనంటే డేరాలు కుట్టుకోవడం. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఈయన పని ఏంటి? డేరాలు కుట్టే పని ఈయన కాదు. ఈయన పని ఏంటంటే సువార్త. కానీ ఈ సువార్తతో పాటు ఏం చేస్తాడనంటే, ఎవరి మీద ఆధారపడకుండా ఆయన చేతులతో ఆయన కష్టపడుతూ ఆయన అవసరాల కోసం పనిచేసుకుంటున్నాడు. ఆయనతో కూడా ఉన్నవారి నిమిత్తం కూడా ఆయనే సంపాదించి రాత్రికి ఏం తింటారు తమ్ముడు? మనకు విషయం స్పష్టంగా అర్థం అవ్వాలండి. దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకునేవాడు ప్రతివాడు కూడా కొంచెం ఇంకా ఇదిగా చెప్పాలి కానీ పప్పుచారు వేసుకొని ఆ రోజు ఇంకే కూర లేకుండా నార్మల్గా అన్నం తినేసి ప్రార్థన కూడికి పెట్టుకునే స్టేజ్కి వచ్చేయాలి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, తనతో ఉన్నవారికి నాటుకోడి భోజనం ఏమైనా పెట్టుండి ఉంటాడా? అంత డబ్బులు ఏం లేవు ఆయన దగ్గర. ఆయన అవసరాల నిమిత్తము, ఆయనతో కూడా ఉన్నవారి నిమిత్తం అని అంటే దాని అర్థం ఏంటంటే, సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా కొంత శక్తి కావాలి కదా. కాబట్టి రాత్రికి భోజనం చేయాలి కదా. 2 పూటలు తినుంటారు. ఆ 2 పూటలు కూడా ఏంటి అంటే వారి ఆకలి తీరే నిమిత్తమే తప్ప లగ్జీరియస్ లైఫ్ అయితే లేదు అపోస్తలుడైన పౌలుకి. ఆయన చెప్పేశాడు, నాతో నేను ఇలాగున్నాను, నేను వెండి నాశించలే, బంగారాన్ని నాశించలే, వస్త్రాలు నాశించలేదు, పైగా నా అవసరాల నిమిత్తము, నాతో కూడా ఉన్నవారి నిమిత్తము నా చేతులతో నేను కష్టపడ్డాను. అది మీకే తెలియను. ఇప్పుడు ఈ మాటలన్నీ వీరితో ఎందుకు చెప్తున్నాడండి? ఈ మాటలన్నీ వీరితో ఎవరితో చెప్తున్నాడండి? అపోస్తలుడు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘ పెద్దలతో మాట్లాడుతూ, నాయన నేను మీ మధ్యన ఉన్నప్పుడు యూదులు నాకు ఎలాంటి కుట్రలు చేశారో, నేను ఎలా శోధింపబడ్డానో మీకు తెలుసు. నేను కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసుకున్నాను తప్ప, పూర్ణ వినయంతో ప్రభువుని సేవించాను తప్ప విడిచిపెట్టలేదు. నేను ఆ పని పూర్తి చేశాను. ఆ తర్వాత బహిరంగంగా ఇంటింట సువార్త చేసేవాడిని. దేవుని వైపు తిరగండి, మార్మన్స్ పొందండి అని ప్రకటించాను. క్రీస్తులో విశ్వాసం ఉంచాలని ప్రకటించాను. యూదులకి గ్రీస్ దేశస్తులకి సాక్ష్యం ఇచ్చాను. విడిచిపెట్టేలా. ఆసియాలో నాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. బ్రతుకుదు మన నమ్మకం మా మట్టుకు లేనంత శ్రమ మాకు వచ్చింది, అయినా నేను పరిచర్యను విడిచిపెట్టలే అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను. బంధకాలు, శ్రమలు కాచుకొని ఉన్నాయి నా కోసం. సాక్ష్యం ఇచ్చుటకు నాకు పరుగు అప్పగించాడు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను నాకు అప్పగించాడు. ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్తే నన్ను జైల్లో పెట్టేస్తారు, నన్ను కొడతారు. అయితే నేను ముందుకే వెళ్తాను. ఎందుకనంటే నా ప్రాణాన్ని నేను ఎప్పుడు ప్రియంగా ఎంచుకోలే. సో ఇది నా బతుకు అని చెప్తున్నాడు. తర్వాత వారందరికీ ఒక విషయం చెప్పాడు. ఏంటనంటే, దేవుని సంకల్పం అంతా తెలపకుండా ఒక్కటి కూడా నేను విడిచిపెట్టలేదు. దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, భారం ఎవరి మీద ఉంది? పౌలు మీద ఉండిపోద్ది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని సంకల్పం అంతా మీకు స్పష్టంగా నేను చెప్పాను కాబట్టి మీ ఆత్మల నాశనానికి ఇక మీదట మీరే బాధ్యులు అని చెప్పేశాడు. తర్వాత చివరిని ఏం చెప్తున్నాడు అంటే, ఎవరిని వెండి కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులతోనే నేను కష్టపడ్డాను అని చెప్పి, ఈ అన్నీ నేను ఎందుకు చేశాను అంటే, మీరును ఎలాగూ ప్రయాసపడి అని చెప్పి కిందన ఏమంటాడనంటే, అతడు ఎలాగ అన్ని విషయముల్లోనూ మీకు మాదిరి చూపితిని. ఎఫెసీలో క్రీస్తు ప్రభు సంఘం ఉంది. ఎఫెసీలో క్రీస్తు ప్రభు సంఘం ఉంది. ఆ సంఘానికి కాపరిగా ఎవడున్నాడు అంటే, లేకపోతే ఆ సంఘాన్ని నడిపించేది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు.
ఇప్పుడు వరకు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు అంటే 3.5 సంవత్సరాలు ఆ సంఘాన్ని నడిపించాడు. ఇప్పుడు ఈ పౌలు ఏం చేస్తున్నాడు అంటే యెరూషలేంకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈయన పనిని ఎవరికి అప్పగిస్తున్నాడు? పెద్దలకు అప్పగిస్తున్నాడు అనమాట. పెద్దలకు అప్పగించి ఏం చెప్తున్నాడు అంటే, మీరు పెద్దలుగా ఉన్నారు. 28వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అంటే ఇప్పుడు ఇది ఏ సంఘం అంటండి? రక్తముతో సంపాదించిన సంఘం. రక్తంతో సంపాదించాడు యేసుక్రీస్తు. ఈ సంపాదించిన సంఘాన్ని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరికి అప్పగిస్తున్నాడు అంటే మీకు అప్పగిస్తున్నాడు. దేనికేనంటే కాయుటకు. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. అంటే ఇప్పుడు ఈ పెద్దలను ఎలాగ నియమిస్తున్నాడు? అధ్యక్షులు. అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళకి 2 పనులు అప్పగించాడు. ఒకటే పని. ఈ ఒకటే పనిలో 2 ఉంటాయి. ఏంటనంటే, ఒకటి అధ్యక్ష పదవి, 2 కాచే పని. అయితే ఈ కాచే పని, అధ్యక్ష పని పొందుకున్న మీరు ఆ మందను గూర్చి మళ్ళీ మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీకు అర్థమైందా? ఏదో పని మీకు అప్పగించారు అనుకోండి, అదేంటి అంటే ఆ పని మీరు పొంగిపోవడానికి కాదు. ఆ పని ఏంటనంటే ఇది దేవుడి పని, ఇది యేసుక్రీస్తు సంఘాన్ని పని. ఆ సంఘం పని నాకు అప్పగించారు కాబట్టి నేను జాగ్రత్త చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ పెద్దలతో ఏం చెప్తున్నాడు అంటే, రక్తంతో సంపాదించిన సంఘాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు, ఆ మందంతటిని మీకు అప్పగించాడు. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ సంఘం గురించి కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. చెప్పి ఇంకేమంటాడనంటే 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అంటే అపోస్తలుడైన పౌలు బాధ ఏంటనంటే, ఇప్పుడు వరకు ఈ సంఘంలో ఆయన ఉన్నాడు. అమ్మ ఒక తోడేలు వస్తుంది, ఈ మంద కాపర ఏం చేస్తాడు? అర్థం లేదా? అంటే నిన్న మీరు అన్నారు కదండి, కంచె ఉంది, కంచెలోంచి బయటకు వచ్చేసింది అనుకోండి గొర్రె, ఇంక దానికి రక్షణ లేదు, పేకను కరిసేద్ది, పట్టుకెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ కాపలాగా ఈయన నించున్నాడు. ఇప్పుడు తోడేలు రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కాపర ఏం చేస్తాడండి? దాన్ని తరిమి కొట్టేస్తాడు, దాన్ని రానివ్వడు. ఎందుకనంటే ఆయన కాపలా చేస్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు బాధ ఏంటనంటే, 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, ఆయనకు ఆ పట్టణం గురించి తెలుసు, భయంకరమైన పట్టణం అని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, అధ్యక్షులుగా పెద్దలని మిమ్మల్ని ఉంచాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోకి వస్తాయి అని చెప్పాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే వాళ్ళు ఏమి జంతువులేం కాదు, కానీ మనుషులే వస్తారు. వచ్చేళ్ళు ఏం చేస్తారనంటే, క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వచ్చినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మనం చాలా అద్భుతమైన వాతావరణంలో ఉన్న వాళ్ళం. నా దృష్టిలో అయితే భయంకరమైన వాతావరణంలో ఉన్న సభ్యులు ఉంటారు, భయంకరమైన వాతావరణం ఉన్న సంఘాలు కొన్ని ఉన్నాయి. అందులో ఆల్రెడీ తోడేళ్ళు ప్రవేశించేసాయి. అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఆ తోడేళ్ళు ప్రవేశిస్తే అవి మందను కనికరింపంటండి. అబ్బా ఇది చిన్న పిల్లలాగా ఉందే, దీన్ని కొరకకూడదు అని అనుకుంటుందా తోడేలు? ఏది చిన్నగా ఉందో దాన్నే కొరుకుతుంది, ఏది త్వరగా దొరికిపోద్దో దాన్నే కొరుకుతుంది. అమ్మ ఆడు మొన్న బాప్టిజం తీసుకున్నాడు, ఆడిని వదిలే అని అన్నాం అనుకోండి, తోడేలు ఏం చేస్తుందండి? అదే కావాలంటది. అంటే ఈ తోడేలు ఏం చేస్తుందనంటే, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుందనంటే కనికరించకుండా ఈడ్చుకెళ్ళిపోతాయి. అలా ఈడ్చుకెళ్ళిపోవడం కోసం వంకర మాటలు పలుకుతాయి అంటాడు. మరేమో ఏం చేస్తాయో నాకు తెలియదు, కానీ సంఘం 35 దగ్గర నుంచి 50కి వెళ్ళిన వెంటనే 50 దగ్గర నుంచి 100కి వెళ్ళిందని అంటే మాత్రం ఒక ప్రమాదం ఉంటుందండి. ఏం ప్రమాదం? 50 అయిపోయే ప్రమాదం అండి. 2 ముక్కలు అయిపోద్దండి.
అయిపోతున్నప్పుడు ఎవడో సువార్థికుడు కానీ లేకపోతే అక్కడ మొదటి నుంచి ఉన్న సువార్థికుడు యథార్థవంతుడైతే మళ్ళీ అందరికీ వర్తించేసుకోకండి. ఒకవేళ యథార్థంగా ఉన్న సువార్థికుడైతే ఏడుస్తాడు. ఏంటనంటే అయ్యో అలా వెళ్ళకూడదు, అలా విడిచిపోకూడదు అని. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు అని అనుకొని ఏం చేస్తారనంటే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి కొన్ని వంకర మాటలు చెప్పి మందను కనికరించకుండా ఏం చేస్తారనంటే ఈడ్చుకెళ్ళిపోతారంట అండి. అప్పుడు క్రీస్తు ప్రభు సంఘం ఏమవుద్ది? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రయాస ఏంటి? పెద్ద సంఘం కట్టాలన్నా కాదు. చెప్పాను కదా మొట్టమొదట్లో, సంఘాలను గురించిన చింత ఉంది, సంఘాలను గురించిన వేదన ఉంది. సంఘాలను గురించిన చింత, సంఘాలను గురించిన వేదన ఏంటనంటే క్రీస్తు స్వరూపం ఆ సంఘంలో ఏర్పడాలి. అర్థమైందా? క్రీస్తు స్వరూపం ఆ సంఘంలో ఏర్పడాలి.